సో రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. సో వన్స్ అగైన్ మళ్ళీ చెప్పుకుందాం మనం ఒకసారి. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి is a quadratic polynomial and whose zeros are alpha comma beta. Then sum of the zeros alpha plus beta is equal to minus of x coefficient by minus of x coefficient x gunakam telugu medium x gunakam minus of x coefficient by x square coefficient. ఇది coefficient of x square. ఎలా రాసినా పర్లేదు. coefficient of x square. coefficient of x square. సో దీంట్లో x coefficient ఏముంది? b ఉంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై coefficient of x square ఏముంది? a ఉంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a. సో ఈ విధంగా చేయాలి. So next product of the zeros alpha beta is equal to constant term by constant term by coefficient of x square. Coefficient of x square. Okay, so this is equal to constant term is c and this is c by a. సో ఈ ఫార్ములాస్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్మీడియట్ లో కూడా మళ్ళీ వీటికి సంబంధించి చాప్టర్ ఉంటుంది అక్కడ. సో ఈ ఫార్ములాస్ మీరు అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. సో ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కి రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఇప్పుడు ఇది కాకుండా నేను క్యూబిక్ పాలినామియల్ తీసుకున్నాను అనుకోండి. క్యూబిక్ పాలినామియల్ నేను చెప్పాను మీకు, రేపు క్లాస్లో చెప్తాను మీకు అని. సో ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్ అంటే మనకి దానికి ఎన్ని జీరోస్ ఉంటాయి, ఎన్ని శూన్యాలు ఉంటాయి? 3 శూన్యాలు ఉంటాయి, 3 జీరోస్ ఉంటాయి వాటికి. సో ఇక్కడ దీనికి ఆర్డర్ ఎంతైతే ఉంటుందో, డిగ్రీ ఎంతైతే ఉంటుందో దానికి అన్ని జీరోస్ ఉంటాయి అన్నమాట. ఓకే, దీని యొక్క పరిమాణం ఎంత అవుతుందో దానికి అన్ని శూన్యాలు ఉంటాయి. సో దాని ప్రకారం ఇది వర్గ బహుపది కాబట్టి దీనికి 2 శూన్యాలు ఉంటాయి. ఆ 2 శూన్యాలకి మధ్య గల సంబంధం ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్యూబిక్ పాలినామియల్ తీసుకుందాం. క్యూబిక్ పాలినామియల్ జనరల్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి తీసుకున్నాం. సో దీనికి ఉన్న జీరోస్ ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం మనం? ఆల్ఫా, బీటా, గామా, ఇలా 3 జీరోస్ ఉంటాయి. సో దీనికి సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా అంటే ఆల్ఫా ప్లస్ బీటా, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇక్కడ ఏమైతే ఫార్ములా రాసామో సేమ్ అదే ఫార్ములా, దట్ ఈజ్ మైనస్ బి బై ఏ. ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే రాసామో సేమ్ అదే. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి సి బై ఏ, ఇక్కడ సి బై ఏ వచ్చింది కానీ ఇక్కడ డి ఉంది కాబట్టి డి బై ఏ అవుతుంది, మైనస్ డి బై ఏ అవుతుంది, మైనస్ డి బై ఏ. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా సేమ్ యాజ్ ఇట్ ఈస్, మైనస్ బి బై ఏ వేస్తాం. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ రాయాలి. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంటుంది దీంట్లో ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ 2 జీరోస్ అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ దీనికి ఏం రాయాలంటే మనం సి బై ఏ రాయాలి. ఇక్కడ సి బై ఏ రాయాలి, అందరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద జీరోస్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా alpha plus beta plus gamma is equal to minus b by a and alpha beta gamma is equal to minus d by a. Alpha beta plus beta gamma plus gamma alpha is equal to c by a. So ఇది క్యూబిక్ పాలినామియల్
సో ఇక్కడ వరకు చేసుకుంటే మనకు సరిపోతుంది. మనకి ఎక్సర్సైజ్లో వీటి అవసరం చాలా ఉంటుంది. అదేవిధంగా నేను మీ అందరికీ ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆల్ఫా కామా బీటా అనేవి ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్కి జీరోస్ అవుతూ ఉంటుంటే ఆ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఏ ఫామ్లో ఉంటుందంటే k టైమ్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈ ఫార్ములాలో ఉంటుంది. క్వాడ్రాటిక్ పోలినామియల్ ఈ ఫార్ములాలో ఉంటుంది. ఓకే, సో ఇది మనకి బేసిక్ నాలెడ్జ్. సో వీటి మీద డిపెండ్ అయి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మనం చేయబోతున్న ఎక్సర్సైజ్లో. సో ఇవందరూ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా చేయగలుగుతాం. ఓకే, ఒకసారి నేను మళ్ళీ చదువుతాను చూడండి. ఇఫ్ ax square plus bx plus c is a quadratic polynomial and whose zeros are alpha beta, then sum of the zeros alpha plus beta is equal to minus b by a. సో ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి, మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఆల్ఫా బీటా product of the zeros alpha beta is equal to c by a, that is constant term a coefficient of x square, and also ax cube plus bx square plus cx plus d is a quadratic cubic polynomial and whose zeros are alpha beta gamma, then alpha plus beta plus gamma is equal to minus b by a, and product of the zeros alpha beta gamma is equal to minus d by a, and the combination of product of two zeros, that is alpha beta plus beta gamma plus gamma alpha is equal to c by a, and is another formula. So if alpha beta are zeros of a quadratic polynomial, then the quadratic polynomial is of the form k times x square minus alpha plus beta into x plus alpha beta. ఆల్ఫా బీటాలు అనేవి శూన్యాలుగా కలిగిన వర్గ బహుపది ఏ రూపంలో ఉంటుందంటే k టైమ్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈ ఫార్ములాలో ఉంటుంది. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి మనం ఎంటర్ అవుదాం. సో ఎక్సర్సైజ్ 3.3, find the zeros of the following quadratic polynomials and verify the relation between the zeros and the coefficients. జస్ట్ మనం ఇప్పుడే దీని గురించి చెప్పుకున్నాం. సో అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం మనం. ఫస్ట్ వన్ సొల్యూషన్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, వీటి యొక్క జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇచ్చిన పోలినామిల్ జీరోకి ఈక్వల్ చేసుకోవాలి. ఓకే, to find zeros శూన్యాలను కనుగొనేందుకు అని రాస్తాం మన తెలుగు మీడియం అయితే. టు ఫైండ్ జీరోస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని జీరోకి ఈక్వల్ చేయాలి. సో ఇప్పుడు మనకి దీని యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఆల్రెడీ ఒక చాప్టర్ ఉంది, దీన్ని ప్రత్యేకించి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని చాప్టర్ నేర్చుకుంటాం, కానీ ఇక్కడ నేర్చుకోవాలి తప్పదు. ఫ్యాక్టర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందాక గ్రాఫ్ వేసినట్లు ఇక్కడ చేయాలన్నమాట. ఎలా చేయాలంటే ఇక్కడ -8 తీసుకోవాలి కాన్స్టెంట్ టర్మ్, అదేవిధంగా ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది -2 తీసుకోవాలి. సో 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే నాకు -8 రావాలి, ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే -2 రావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే -4 into 2 తీసుకుంటున్నాను. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2s are 8 అండ్ -4 + 2. సో సైన్స్ వేరే డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. సో 4 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది. సో బిగ్గర్ నెంబర్ ఇక్కడ సైన్ ఎంత ఉంది, మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ వేసుకోవాలి, కాబట్టి సో -2 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఎందుకు రాసుకోవాలంటే ఈ -2xని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, ఇప్పుడు మనం -4x + 2x కింద రాసుకోవడం కోసం ఈ రఫ్ వర్క్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దిస్ ఇంప్లైస్ x స్క్వేర్ -4x, అంటే ఇప్పుడు -2x అని రాస్తున్నానంటే -4x + 2x అని రాస్తున్నాను. -4x + 2x అంటే దేనికి ఈక్వల్ అవుతుంది, -2xకి ఈక్వల్ అవుతుంది. -8 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దిస్ ఇంప్లైస్ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్లోంచి మనం x కామన్ తీసినట్లయితే సో x -4 వస్తుంది. ఈ x -4 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాసుకున్నట్లయితే x -4 ఇక్కడ రాసేస్తాను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. సో ఇప్పుడు x దేంతో మల్టిప్లై చేస్తే 2x వస్తుంది, +2 ఇక్కడ +2 వేసుకోండి, మల్టిప్లై చేయండి, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 into x 2x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2s are 8. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ
ఇక్కడ మల్టిప్లికేషన్ వచ్చేసింది కాబట్టి ఇదంతా ఒక టర్మ్, ఇదంతా ఒక టర్మ్. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ నుంచి మనం ఏం కామన్ తీయాలంటే x-4 కామన్ తీసుకోవచ్చు. x-4 కామన్ తీసినట్లయితే సో ఇక్కడ ఏముంది, ఇంకా x మిగిలింది, ఇక్కడ ఏముంది +2 మిగిలింది, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దిస్ ఇంప్లైస్, సో 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తుంటే 0 వస్తుందంటే ఖచ్చితంగా ఇదన్నా 0 అవ్వాలి, లేదా ఇదన్నా కూడా 0 అవ్వాలి. దిస్ ఇంప్లైస్ x-4 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ తెలుగు మీడియం అయితే ఇక్కడ లేదా అని రాయాలి, ఆర్ x+2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు x-4 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 0 వేయలేదు, సో x-4 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 4. x+2 ఈజ్ ఈక్వల్ టు 0 implies x is equal to -2. సో ది యొక్క జీరోస్ ఏంటంటే 4 -2 వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు ఈ జీరోస్కి ఇక కోఎఫిషియంట్కి మధ్య రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో కోఎఫిషియంట్ ఏముంది, ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏముంది, 1 ఉందన్నమాట. అంటే a ఈజ్ ఈక్వల్ అంతే, ఇక్కడ మనకి a ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా x యొక్క కోఎఫిషియంట్ ఏముంది, ఇక్కడ -2 ఉంది, అంటే b ఈజ్ ఈక్వల్ టు -2. అంటే ఇక్కడ ax² ప్లస్ bx ప్లస్ cతో దీన్ని కంపేర్ చేసుకోవాలన్నమాట. కంపేర్ చేసుకుంటే ఏ ప్లేస్లో ఇక్కడ ఏమీ లేకపోతే ఏమున్నట్టు 1 ఉంటుంది అన్నమాట. సో a ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ b ఈజ్ ఈక్వల్ టు -2 అండ్ c ఈజ్ ఈక్వల్ టు -8. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు దీని యొక్క జీరోస్ ఏమొచ్చినాయి, 4 -2 వచ్చింది. దేర్ఫోర్ ఈ 4 -2 వచ్చింది కాబట్టి ఒక 4 నేమో ఆల్ఫా అనుకుంటున్నాను, ఒక 4 నేమో బీటా అనుకుంటున్నాను. దేర్ఫోర్ alpha is equal to 4, beta is equal to -2 అనుకుంటున్నాను. ఓకే, జీరోస్ వచ్చేసినాయి కాబట్టి సో ఇక్కడ లెట్ అని రాసుకుంటే మంచిది. దేర్ఫోర్ కనంటే లెట్ అని రాసుకుందాం. లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు -2 అని రాసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వీటి సమ్ చేస్తున్నాను. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 4 plus -2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ చేస్తే ఎంత వచ్చింది మనకి, మామూలుగా యాక్చువల్గా 2 వచ్చింది, కానీ మనకి ఆల్రెడీ ఫార్ములా ఉంది. సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి చెప్పండి, సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు శూన్యాల మొత్తం, సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద జీరోస్. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి చెప్పండి, -b/a, దాన్నే -x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్ అంటాం. సో -b/a. సో ఇక్కడ -b అంటే ఏంటి, -2/1. సో -2 అంటే ఎంత అవుతుంది, +2 అవుతుంది. 2/1 అంటే ఎంత అవుతుంది, 2 అవుతుంది. చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంత వచ్చింది, ఫార్ములా ప్రకారం అయితే -b/a అంటే 2 వచ్చింది, కానీ మనం యాక్చువల్గా చేసినట్లయితే అది కూడా ఇక్కడ 2 వచ్చింది. సో ఇక్కడ వెరిఫై అయిపోయింది అనమాట, రిలేషన్ ఎలా ఉంది, సరిపోయింది, రిలేషన్ సరిపోయింది అనమాట. అదేవిధంగా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ మనం యాక్చువల్గా చేద్దాం. జీరోస్ ఏమనుకున్నాం, ఆల్ఫా బీటా అనుకున్నాం కాబట్టి ఆల్ఫా బీటా ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 4 multiplied by -2, దట్ ఈజ్ ఈక్వల్ టు -8. ఓకే, సో ఇప్పుడు ఫార్ములా ప్రకారం నేర్చుకున్నాం, ఎందుకు చెప్పాం, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నట్లయితే ax² ప్లస్ bx ప్లస్ c అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నట్లయితే దాని యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది, c/a అవుతుంది. ఓకే, సో ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి రాద్దాం. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా c/a నేర్చుకున్నాం, c/a. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు c ఎంత ఇక్కడ చెప్పండి, -8, ఏ ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో -8/1 అంటే -8. సో యాక్చువల్గా మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేసి సమ్ చూసాం, ప్రొడక్ట్ చూసాం. సో రెండు కూడా ఈక్వల్ అయిపోయినాయి అన్నమాట, అంటే రిలేషన్ అనేది సరిపోయింది అనమాట. కోఎఫిషియంట్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్కి వాటి యొక్క జీరోస్కి రిలేషన్ అనేది మనకి ఇక్కడ సరిపోయింది అనమాట. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో అందరికీ అర్థమైంది అనుకుంటా, మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే వీటి యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే, శూన్యాలు కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే ఇచ్చిన బహుపదిని
ఇచ్చిన పోలినామియల్ని మనం ఏం చేయాలంటే జీరోకి సమానం చేయాలి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే వీడికి కారణాంకాలు కట్టాలి, ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ తీసుకోవాలి, స్థిర పదం తీసుకోవాలి. అదేవిధంగా ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ తీసుకోవాలి, ఎక్స్ యొక్క గుణకాన్ని తీసుకోవాలి. సో -8 ఎలా రాసుకోవచ్చు, 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే -8 రావాలి, వాటిని యాడ్ చేస్తే -2 రావాలి. సో దానికోసం -8 ఎలా రాశానంటే -4 మల్టిప్లైడ్ బై 2 అని రాశాను. అదేవిధంగా సేమ్ ఇదే నెంబర్ కింద చూసుకోవాలి, -4 + 2 చేస్తే -2 సరిపోయింది అనమాట. అంటే ఇప్పుడు ఈ -2x ఎలా రాయొచ్చు మనం, -4x + 2x అని రాయొచ్చు. అదే విధంగా రాశాను, -8 = 0. సో ఇక్కడ ఈ 2 టర్మ్స్ నుంచి x కామన్ తీసాను, x -4 వచ్చింది. సో ఇక్కడ ఏం వచ్చిందో సేమ్ ఈ పక్కన వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు టర్మ్స్కి దీన్ని సెట్ చేయాలి మనం. సో x దేంతో మల్టిప్లై చేస్తే 2x వస్తుంది, 2తో మల్టిప్లై చేస్తే ఒక 2 వేసుకోవాలి. అదేవిధంగా 4 2s are 8 -8 సరిపోయింది = 0. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్, ఇదంతా ఒక టర్మ్ అవుతుంది, ఇదంతా ఒక టర్మ్ అవుతుంది. ఈ రెండు టర్మ్లోంచి x -4 కామన్ తీసాను. తీస్తే ఇక్కడ ఏముంది, ఇంకా x ఉంది, ఇక్కడ ఏముంది +2 ఉంది = 0. సో 2 టర్మ్స్ ని మల్టిప్లై చేస్తుంటే 0 వస్తుందంటే ఫస్ట్ టర్మ్ అన్న 0 అవ్వాలి, ఎయిదర్ సెకండ్ టర్మ్ మస్ట్ బి 0. సో x -4 = 0 or x + 2 = 0. సో x -4 = 0 implies x = 4, x + 2 = 0 implies x = -2. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే రిలేషన్ చెక్ చేయాలి. రిలేషన్ చెక్ చేయాలంటే ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంది కదా, x² - 2x - 8 అని ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ని ax² + bx + bx c. దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఫామ్ అన్నమాట. ఇది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. సాధారణ రూపం, వర్గ బహుపది యొక్క సాధారణ రూపం ఏంటంటే ax² + bx + c = 0 వేర్ a not equal to 0. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వేర్ a not equal to 0. ఓకే, ఇప్పుడు దీంతో కంపేర్ చేసుకోవాలి ఇక్కడ. సో ఏ ప్లేస్లో ఏముంది, ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉంటలేకమాట. అదేవిధంగా బి ప్లేస్లో ఏముంది కంపేర్ చేసుకుంటే -2 ఉందన్నమాట. సి ప్లేస్లో ఏముంది -8 ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే యాక్చువల్గా మనకు వచ్చిన ఈ జీరోస్ ఏమి వచ్చినాయి, వాటిని ఒక దాన్ని ఆల్ఫా అనుకుంటున్నాను, ఒక దాన్ని బీటా అనుకుంటున్నాను. సో ఆల్ఫా = 4 అనుకుంటున్నాను, బీటా = -2 అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆల్ఫా ప్లస్ బీటా చేస్తున్నాను. ఆల్ఫా ప్లస్ బీటా = 4 + -2 దట్ ఈజ్ = 2. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే యాక్చువల్గా మనం ఫార్ములా చెప్పుకున్నాం ఏంటి, సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి, -(x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్). దాని ప్రకారం ఇంకోటి కూడా చెప్పుకున్నాం, -b/a అని చెప్పుకున్నాం. సో -b/a ఫైండ్ అవుట్ చేశాను. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ మనకు తెలుసు కాబట్టి -b/a ఫైండ్ అవుట్ చేశాను. సో -b/a ఫైండ్ అవుట్ చేస్తే -2/1 దట్ ఈజ్ = -(-) దట్ ఈజ్ నథింగ్ బట్ 2. ఓకే, సో ఈ విధంగా వచ్చింది, ఇక్కడ వెరిఫై అయిపోయింది అనమాట. అదేవిధంగా ప్రొడక్ట్ చేసినప్పుడు ప్రొడక్ట్ చేస్తే ఎంత వచ్చింది, 4 × -2 దట్ ఈస్ -8. అండ్ యాక్చువల్లీ వీ నో ద ఫార్ములా, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, శూన్యాల లబ్ధానికి సూత్రం ఏంటంటే శూన్యాల లబ్ధం = c/a. సో దట్ ఈజ్ = -8/1 దట్ ఈజ్ -8. సో ఇక్కడ -8 వచ్చింది, ఇక్కడ -8 వచ్చింది, ఇక్కడ 2 వస్తే ఇక్కడ కూడా 2 వచ్చింది. సో వాటి మధ్య రిలేషన్ అనేది మనకి కరెక్ట్గా సరిపోయింది అనమాట. వాటి మధ్య సంబంధం అనేది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనకి. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఒకసారి పబ్లిక్ ఎగ్జామినేషన్లో సేమ్ ఈ ప్రాబ్లమ్ని 4 మార్క్స్ క్వశ్చన్ కింద ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ క్వశ్చన్ 2 మార్క్స్లో ఇస్తాడు, ఒకసారి 4 మార్క్స్లో కూడా ఇవ్వడం జరిగింది. సో చాలా ఈజీగా చేయొచ్చు అన్నమాట అందరూ కూడా. సో చాలా ఈజీ క్వశ్చన్. సో మన నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ ఇదే విధంగా చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్ సెకండ్ వన్ సొల్యూషన్. 4s² - 4s + 1. సో దీని యొక్క జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీన్ని 0కి ఈక్వల్ చేసుకోవాలి. సో 0కి ఈక్వల్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ s² యొక్క కోఎఫిషియంట్ ఇంతకుముందు చేసినప్పుడు ఇక్కడ x² కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ. కానీ ఇక్కడ s² కోఎఫిషియంట్ ఎంత ఉంది, మనకి 4 ఉంది. సో ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ చేయాలంటే ఏం చేయాలంటే ముందు ఈ 4 తోటి ఈ 1ని మల్టిప్లై చేసుకోవాలి. ఈ 4 తోటి 1 మల్టిప్లై చేసుకుంటే ఎంత వస్తుంది, 4 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ ఎంత ఉందని భావించాలి, మనం ఎంత ఉందని భావించాలి, 4 ఉందని భావించాలన్నమాట. ఓకే, సరేనా. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ s యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది, -4 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 4 రావాలి, యాడ్ చేస్తే -4 రావాలి. సో అటువంటి 2 నెంబర్స్ ఏమవుతాయి చెప్పండి, -2 × -2.
minus 2 into minus 2, minus into minus plus 2 2s are 4, minus 2 plus minus 2. సో వీటిని యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది, -4 వచ్చింది, సరిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో ఫ్యాక్టరైజేషన్ స్టార్ట్ చేద్దాం. సో 4s² మైనస్ ఈ 4s నెల రాయొచ్చు, -2s ప్లస్ 1 is equal to 0. సో రెండిట్లోంచి కూడా మనం ఏం కామన్ తీద్దామంటే 2s కామన్ తీద్దాం. ఓకే, 2s కామన్ తీసినట్లయితే సో ఇక్కడ ఏముంటుంది, 2s ఉంటుంది, మైనస్ ఇక్కడ ఏముంటుంది, 1 ఉంటుంది. సో ఇక్కడ ఏం చేద్దామంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 2s మైనస్ 1 ఇక్కడ రాసేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ -2s ఉంది, 2sని దేంతో మల్టిప్లై చేస్తే -2s అవుతుంది, -1, ఇక్కడ -1 వేసుకోండి, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు సరిపోవాలి చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 1 ఇంటూ 2s 2s, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 1, సరిపోయింది. ఇప్పుడు ఈ రెండింటి నుంచి మనం ఏం కామన్ తీయచ్చు చెప్పండి. సో దిస్ ఇంప్లైస్ సో ఈ రెండింటిలోంచి మనం 2s మైనస్ 1 కామన్ తీసినట్లయితే, 2s మైనస్ 1 కామన్ తీసినట్లయితే సో ఇక్కడ ఎంత ఉంది మనకి, 2s మైనస్ 1 is equal to 0. So this implies 2s minus 1 is equal to 0, or 2s minus 1 is equal to 0. Therefore s is equal to 1 by 2, or s is equal to 1 by 2. అంటే ఇక్కడ జీరోస్ అనేవి ఏమైపోయినాయంటే ఈక్వల్ అయిపోయినాయి, జీరోస్ అనేవి ఈక్వల్ జీరోస్ అయిపోయినాయి అన్నమాట. ఓకే, let alpha is equal to 1 by 2 and beta is equal to 1 by 2. సో ఈ జీరోస్ని ఒకదాన్ని ఆల్ఫా అనుకుంటున్నాను, ఒకదాన్ని బీటా అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేశానంటే వీటి యొక్క సమ్ చేస్తున్నాను నేను, అంటే ఆల్ఫా ప్లస్ బీటా చేసుకుంటున్నాను. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 by 2 ప్లస్ 1 by 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. 2 ఆప్షన్ యాడ్ చేస్తే మనకి 1 వస్తుంది కాబట్టి. సో యాక్చువల్గా ఫార్ములా ప్రకారం సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా క్వాడ్రాటిక్ పోలినామియల్కి సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, మైనస్ బి బై ఏ. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత చెప్పండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 4, బి ఈజ్ ఈక్వల్ టు -4, సి ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ కంపేర్ చేసినట్లయితే ఆ విధంగా వచ్చింది. సో మైనస్ బి బై ఏ, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ -4 బై ఏ వాల్యూ ఈజ్ ఆల్సో 4. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 by 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ కూడా సేమ్ 1 వచ్చింది. ఓకే, అంటే రిలేషన్ సరిపోయింది అనమాట. నెక్స్ట్ ప్రొడక్ట్ చేద్దాం, ఆల్ఫా బీటా చేద్దాం. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సో 1 by 2 into 1 by 2. So this is equal to 1 by 4. Okay, so product of the zeros is equal to product of the zeros is equal to మనకి ఫార్ములా ఏంటి చెప్పండి, సి బై ఏ. సో సి బై ఏ చూద్దాం ఇప్పుడు మనం, సి బై ఏ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సి వాల్యూ ఎంత ఇక్కడ 1, ఏ వాల్యూ ఎంత 4, 1 by 4. ఇక్కడ 1 by 4 వచ్చింది, ఇక్కడ కూడా 1 by 4 వచ్చింది. సో వెరిఫికేషన్ సరిపోయింది అనమాట. సో రిలేషన్ అనేది సరిపోయింది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేయాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ సేమ్ ఇదే విధంగా మీరు ట్రై చేయండి. సో నెక్స్ట్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పోలినామియల్ ఇన్ ఈచ్ కేస్ విత్ ద గివెన్ నెంబర్స్ యాజ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ రెస్పెక్టివ్లీ. తెలుగు మీడియం చూడండి, ఇక్కడ ఏం చేశాడంటే క్వాడ్రాటిక్ పోలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఈ ఫార్ములా, క్వాడ్రాటిక్ పోలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏం చెప్పాను, ఇలా చూడండి, ఆల్ఫా కామా బీటాలు ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్ యొక్క జీరోస్ అవుతూ ఉంటుంటే, if alpha comma beta are zeros of a quadratic polynomial, then the quadratic polynomial is of the form k times x square minus alpha plus beta into x
ప్లస్ ఆల్ఫా బీటా. సో ఈ ఫామ్లో ఉంటుంది మనకి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఇచ్చేసాడు. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 1/4 అని ఇచ్చాడు. ఆల్ఫా బీటా వాల్యూ ఇచ్చేసాడు. సో సింపుల్గా ఈ ఫార్ములా రాసి మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది అనమాట. ఓకే, అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఆల్ఫా కామా బీటాస్ ద quadratic polynomial having alpha beta as zeros, then it is of the form k times x square minus alpha plus beta into x plus alpha beta ఫామ్ లో ఉంటుంది. తెలుగు మీడియం చూడండి, ఆల్ఫా కామా బీటాలు శూన్యాలుగా కలిగిన వర్గ బహుపది ఏ రూపంలో ఉంటుందంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఫామ్లో ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని అరేంజ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. సో సెకండ్ రోమన్లో ఫస్ట్ వన్, సెకండ్ రోమన్ అండ్ ఫస్ట్ వన్ సొల్యూషన్. So what is given? So by problem let alpha comma beta are zeros of the required quadratic polynomial. Zeros of the required quadratic polynomial. Therefore by problem alpha plus beta is given as sum of the zeros. శూన్యాలు మొత్తం ఇవ్వడం జరిగింది. sum of the zeros alpha plus beta is equal to 1/4 and alpha beta is equal to -1 is given in this problem. But the quadratic polynomial whose zeros are alpha plus beta, alpha and beta is of the form. So the required quadratic polynomial is of the form. The required quadratic polynomial is of the form k times x square minus alpha plus beta into x plus alpha beta. So this is the general form of quadratic polynomial whose zeros are alpha beta. ఆల్ఫా బీటాలు శూన్యాలుగా కలిగిన వర్గ బహుపది ఏ రూపంలో ఉంటుందంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఫామ్లో ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు k టైమ్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ the value of alpha plus beta is 1/4, that is 1/4 multiplied by x. Value of alpha beta is -1, that is -1. Okay, now we have to assign a value to k. So whether the value of k is 1, value of k is equal to whatever you like, but what value of k is seems to be suitable for this quadratic polynomial. So if you observe the denominator of this x term is x coefficient is 1/4 and whose denominator is 4. So I am going to take
the value of k is 4. So let k is equal to 4. Let k is equal to 4. The polynomial becomes 4 times x square minus 1 by 4 multiplied by x minus 1. So this is equal to 4 into x, 4x square, and 4 into 1 by 4, 4 cancel, this is minus x, and plus into minus minus, 4 ones are 4. So this is the required quadratic polynomial. So some students have some doubt like that, if we take k is equal to 1, what about the answer? So even though if you take k is equal to 1, if you have the answer x square minus 1 by 4x minus 1, so that is also correct answer. No hesitation. ఓకే, తెలుగు మీడియం చూడండి. ఇక్కడ మీకు డౌట్ ఏమొస్తుందంటే కే వాల్యూ ఎంత తీసుకోవాలని డౌట్ వస్తుంది. కే వాల్యూ ఎంతని తీసుకోవచ్చు మనం. ఇక్కడ కే వాల్యూ ఎంత తీసుకోవాలనేది ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ డినామినేటర్ని బట్టి డిసైడ్ చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇక్కడ డినామినేటర్ 4 లేదనుకోండి. సపోజ్ ఇక్కడ చూడండి, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్లో ఎక్స్ యొక్క గుణకంలో డినామినేటర్ 4 లేదు, అసలు దేనికి కూడా డినామినేటర్ లేదనుకోండి. సపోజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1 ఉందనుకోండి, అప్పుడు నేను కే వాల్యూ 1 తీసుకుంటాను అనమాట. సో కే వాల్యూ మీరు ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. ఎగ్జామినేషన్లో ఒక స్టూడెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకోకుండా కే ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాడు సపోజ్. అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 by 4x మైనస్ 1 వస్తుంది. సో అది కూడా రైటే. ఎందువల్ల రైట్ అవుతుందంటే ఇప్పుడు దీని యొక్క జీరోస్ ఏమవుతాయో, 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 4 జీరోస్ ఏమవుతాయో, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 by 4x మైనస్ 1 కూడా జీరోస్ అవే వస్తాయి, సేమ్ జీరోస్ వస్తాయి. అటువంటి తేడా ఏమి ఉండదు అనమాట. సో మీరు కే వాల్యూ ఎటువంటి సందేహం లేకుండా కే వాల్యూ 0 కాకుండా మీరు ఏదైనా తీసుకోవచ్చు. కే వాల్యూ ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, కే వాల్యూ మాత్రం 0 కాకుండా వేరే తీసుకోండి. సో ఇక్కడ కే వాల్యూ 4 తీసుకున్నాం అనుకోండి, కంఫర్టబుల్గా వస్తుంది అనమాట. ఇక్కడ అంతకంటే ఏమీ లేదు. 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ అంటే ఇక్కడ డినామినేటర్ ఏమీ లేకుండా వస్తుంది. అందువల్ల మనం కే వాల్యూ 4 తీసుకున్నాం. కే వాల్యూ మీరు 1 తీసుకోండి, 2 తీసుకోండి, ఏం తీసుకున్నా సరే మీరు చేసిన ఆన్సర్ రైట్ అనమాట. ఓకే, సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే రైటింగ్ రాసుకోవాలి. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అని రాసుకున్నాం. మరి ఆల్ఫా బీటాలు ఏంటో మనం చెప్పాలి కాబట్టి లెట్ ఆల్ఫా బీటా ఆర్ జీరోస్ ఆఫ్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పోలినామియల్. మనకు కావలసిన క్వాడ్రాటిక్ పోలినామియల్. తెలుగు మీడియం చూడండి, ఆల్ఫా బీటాలు అనేవి మనకు కావలసిన వర్గ బహుపది యొక్క శూన్యాలు అని రాయాలి రైటింగ్. ఏం రాయాలి రైటింగ్? ఆల్ఫా కామా బీటాలు మనకు కావలసిన వర్గ బహుపది యొక్క శూన్యాలని రైటింగ్ రాయాలి. దేర్ఫోర్ బై ప్రాబ్లం అంటే లెక్క ప్రకారం. నేను 8th క్లాస్ కూడా చెప్తున్నాను. 8th క్లాస్ వాళ్ళకి మళ్ళీ ఇక్కడ నేను ఎరేజ్ చేసి తెలుగులో రాస్తున్నాను, కానీ 10th క్లాస్ వాళ్ళకి రాయట్లేదు. ఎందుకంటే మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు కొంచెం మార్చి రాసుకోండి అంతే. సో బై ప్రాబ్లం అంటే ఏంటి అర్థం? లెక్క ప్రకారము అని రాయాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4 అని ఎందుకు రాసాను చెప్పండి? అంటే మూలాల మొత్తము, అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చాడంటే శూన్యాల మొత్తం 1/4 అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శూన్యాల లబ్ధము ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ -1 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు. సో ఇక్కడ రైటింగ్ వచ్చింది మళ్ళీ. సో రైటింగ్ పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. దేర్ఫోర్ కావలసిన బహుపది k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా రూపంలో ఉంటుంది అని రాయాలి. ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఇస్ ఆఫ్ ద ఫార్మ్ k టైమ్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో కావలసిన వర్గ బహుపది k టైమ్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా రూపంలో ఉంటుందని రాయాలి. ఇప్పుడు మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది? 1/4 ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత? -1 వచ్చింది. ఇక్కడ మనకి చూడండి ఎక్స్ కోఎఫిషియంట్ 1/4 ఉంది. ఇక్కడ దీంట్లో డినామినేటర్ 4 ఉంది కాబట్టి కే వాల్యూ 4 తీసుకోండి. ఇక్కడ మీ సందేహం ఏం చెప్తున్నాను, ఆల్రెడీ ఎంత కూడా చెప్పాను. కే వాల్యూ మీరు ఏదైనా తీసుకోవచ్చు. కే వాల్యూ 0 కాకుండా 1, 2, 3 ఎక్సెట్రా మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఏ వాల్యూ తీసుకున్నా సరే ఆ వచ్చే పోలినామియల్ యొక్క జీరోస్ దీని యొక్క జీరోస్ ఈక్వల్ గానే ఉంటాయి. జీరోస్ లో ఎటువంటి మార్పు ఉండదన్నమాట. సో మనకు కంఫర్టబుల్ గా ఉండడం కోసం మనం ఏం చేసామంటే కే వాల్యూ 4 తీసుకున్నాం అన్నమాట. డినామినేటర్ రాకుండా ఉంటుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, సెకండ్ రోమన్ సెకండ్ వన్. లెట్ ఆల్ఫా కామా బీటా ఆర్ zeros of required polynomial
polynomial required polynomial. Therefore by problem alpha plus beta is equal to root 2 and alpha beta is equal to 1 by 3. Okay, so the required polynomial is of the form polynomial is of the form k times x square minus alpha plus beta into x plus alpha beta. Okay, so this is equal to k times x square minus alpha plus beta is root 2, so that is minus root 2x. Alpha beta is 1 by 3, so 1 by 3. So what I mentioned in previous problem, so whenever the denominator is there other than 1, we have to take the value as that denominator. So let k is equal to 1, so sorry, let k is equal to 3, we get 3 times x square minus root 2 x plus 1 by 3. So this is equal to 3x square minus 3 root 2 x and 3 cancels here and plus 1. So this is the required polynomial. So we have to do this problem like తెలిమిడిని చూడండి ఆల్ఫా కామా బీటాలు శూన్యాలుగా గల ఆల్ఫా కామా బీటాలు కావలసిన బహుపదికి శూన్యాలు అనుకుంటున్నాం అన్నమాట. రైటింగ్ ఎలా రాయాలి? ఆల్ఫా కామా బీటాలు కావలసిన బహుపదికి శూన్యాలు అని రాసుకోవాలి. ఇక్కడ బై ప్రాబ్లం అంటే లెక్క ప్రకారం రాసుకోవాలి. therefore కావలసిన వర్గ బహుపది k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా రూపంలో ఉంటుంది అని రాయాలి. ఓకే, రాసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే రూట్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. అదేవిధంగా ఆల్ఫా బీటా అంటే 1/3 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంతకుముందే మీకు చెప్పాను ఇక్కడ చూడండి, ఇక్కడ హారంలో ఏముందో దాన్ని k వాల్యూ అనుకోవాలి. సో k ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాను. సో వి గెట్ 3 టైమ్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ రూట్ 2x ప్లస్ 1/3. ఇప్పుడు 3ని లాడ్ పంపించినట్లయితే 3x స్క్వేర్ మైనస్ 3 రూట్ 2x 3 క్యాన్సిల్ 1 వచ్చింది. సో 3x స్క్వేర్ మైనస్ 3 రూట్ 2x ప్లస్ 1. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఈ విధంగా చేయాలి. ఓకే, సో దీంట్లో ఈ థర్డ్ వన్, ఫోర్త్ వన్ అండ్ సిక్స్త్ వన్ ఇవి మీరు యాక్టివిటీ కింద రేపు చెదిరిగాని. ఇప్పుడు నేను ఫిఫ్త్ ప్రాబ్లం చెప్పిన తర్వాత సో నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం మనం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చేద్దాం. సో ఫిఫ్త్ వన్, let alpha comma beta are zeros of required quadratic polynomial. Required quadratic polynomial.
required quadratic polynomial. Therefore by problem alpha plus beta is equal to minus 1 by 4 and alpha beta is equal to 1 by 4. Okay. Therefore, the required quadratic polynomial is of the form the required quadratic polynomial is of the form k times x square minus alpha plus beta into x plus alpha beta. Okay. So this is equal to k times x square, alpha plus beta value is minus 1 by 4. So minus of minus 1 by 4 into x plus alpha beta is 1 by 4. Okay. So this is equal to k times x square minus into minus plus 1 by 4 x plus 1 by 4. Okay. So if you observe that the denominator is 4 here, so what will be the value of k? As very good, k is equal to 4. So let k is equal to 4. We get 4 times x square plus 1 by 4x plus 1 by 4. So after multiplying by 4 and the entire polynomial, this is equal to 4x square and 4 cancels plus x and 4 cancel plus 1. So 4x square plus x plus 1 is the required polynomial. Okay. So this is the process how we can find the required polynomial when the given sum of the zeros and product of the zeros are given. తెలుగు మీడియం చూడండి ఒకసారి. ఆల్ఫా కామా బీటాలు కావలసిన వర్గ బహుపది యొక్క శూన్యాలు అనుకున్నాము. ఆల్ఫా కామా బీటాలు కావలసిన వర్గ బహుపది యొక్క శూన్యాలు అనుకున్నాము. సో ఈ ఒక్క ప్రాబ్లం రాస్తాను, రైటింగ్ చూడండి ఒకసారి. ఆల్ఫా కామా బీటాలు కావలసిన వర్గ బహుపది యొక్క శూన్యాలు అనుకున్నాము. Therefore లెక్క ప్రకారం ఏం రాయాలమ్మా? లెక్క ప్రకారం అని చెప్పి రాయాలి ఇక్కడ. therefore కావలసిన వర్గ బహుపది
కావలసిన వర్గ బహుపది therefore కావలసిన వర్గ బహుపది కావలసిన వర్గ బహుపది కావలసిన వర్గ బహుపది k into x square minus of minus 1 by 4 into x plus 1 by 4 రూపంలో ఉండును. రూపంలో ఉంటుంది. సో అని చెప్పేసి సేమ్ ప్రాబ్లం అంతా సేమ్ ఇలా చేయాలి. ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు 4 అనుకోనమని రాయాలి. ఇక్కడ we get అని రాసాం కదా, ఇక్కడ దీని నుండి సో దీని నుండి అని రాసి సో ఈ విధంగా చేయాలి ప్రాబ్లం. ఓకే.